పోలీసులు బాధ్యతగా భావిస్తారు. బొంబాయిలు పట్టుకొచ్చారు, మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొచ్చి పట్టుకున్నారు. అంతే తప్ప మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేకోకుండా వెళ్ళలేదు. సెర్చ్ వారెంట్ తీసుకుని వెళ్ళారు. అన్ని రకాల లీగల్గా ఉన్నటువంటి అన్నిటినీ పాటించి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొస్తే, రిమాండ్ ఇస్తే బెయిల్ తీసుకు వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం కాముగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత ఆమెను పట్టుకొచ్చారు. ఆమె చేత కేసు పెట్టించారు. కేసు పెట్టించి వీళ్ళందరినీ లోపలేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో విద్యాసాగర్ రావుకు లోపల వేశారు, ఆయనకు బెయిల్ వచ్చింది. అదేవిధంగా విశాల గున్ని కానీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు యాంటిసిపేటరీ బెయిల్కు వెళ్ళలేదు. వెళ్ళకపోవడం వలన ఆయన వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. ఎస్, ఒకవేళ కోర్టులో విచారణ జరిగి కాదంబరి జత్వానీ కేసులో అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టారని విచారణ అనంతరం జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. కానీ ఈ విధంగా యాక్షన్ తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పోలీస్ వ్యవస్థ తన చేతిలో ఉందని ప్రభుత్వం, పోలీసులు తను చెప్పినట్టుగా చేస్తున్నారని, ఈ కక్ష సాధింపు చర్యలతో మీరు ఈ విధంగా చేయటం అనేది ధర్మం కాదనేది నా అభిప్రాయం. ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా చెప్పా. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గుంటూరుకు కూడా ఎస్పీగా పనిచేశారు, వివిధ స్థాయిల్లో పనిచేశారు. నాకు గుంటూరులో ఆయన ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో ఫ్యాక్షనిస్టులు కానీ, అంటే ఉమ్మడి జిల్లాలో ఫ్యాక్షనిస్టులు కానీ రౌడీలు కానీ ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే నమ్మండి. మిగతా జిల్లాలో చేసినప్పుడు కూడా ఆ రకంగానే ప్రవర్తించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాంటి